సర్వర్ ప్రాబ్లం ఉంది. సర్వర్ లేదండి ఇవాళ, ఏదో ప్రాబ్లం ఉందంట సర్వర్, వర్క్ అవ్వట్లేదు సర్వర్. సో మనం థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ అని డిస్కస్ చేద్దాం. అంటే ప్రోడక్ట్ కాస్టింగ్లో ఇంతవరకు ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకా విల్ డిస్కస్ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ. So next we configured until work in progress, right? Yeah, result analysis means work in progress calculation. Okay. So next step is variance, next is settlement. Okay, next we need to do variance calculation, variance configuration. So variance configuration, it is just a simple, we need to create one variance key, just like RA key. We created RA key, right? Result analysis key. Same way we need to create variance key. Okay, and we need to activate what type of variance types we need to calculate. How many variance categories we have? 3 categories. No, No, sir. 3 types of variances. 9. 3 types of variances. What are they? Input good variation. No, 3 types of variances. Not that. If we don't get confused, we have 2 things. Types of variances. Yeah. Types of variance అంటే మీకు టోటల్ వేరియన్స్ ఉంది, ప్రొడక్షన్ వేరియన్స్, ప్లాన్ వేరియన్స్. ఓకే, వేరియన్స్ కేటగిరీస్ అంటే వీ హ్యావ్ 9 టైప్స్ ఆఫ్ కేటగిరీస్, 9 టైప్స్. ఓకే, సో మనకేంటంటే బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇన్పుట్ వేరియన్స్, అవుట్పుట్ వేరియన్స్, స్క్రాప్ వేరియన్స్ అని పెట్టాం, అంటే మనకు గుర్తుండడానికి అంతే. సో సిస్టంలో చూస్తే మీకు అట్లా ఏమి ఉండదు, ఇన్పుట్ వేరియన్స్, అవుట్పుట్ వేరియన్స్ అలా ఏమి ఉండదు. ఓకే, సో వాట్ ఆర్ ద ఇన్పుట్ వేరియన్స్ కేటగిరీస్? ఇన్పుట్ ప్రైస్ వేరియన్స్. ఇన్పుట్ ప్రైస్ వేరియన్స్ ఎప్పుడు వస్తుంది? ప్రైస్లో డిఫరెన్స్ ఉంటే, ఇన్పుట్ రా మెటీరియల్ కానీ యాక్టివిటీ ప్రైస్ కానీ డిఫరెన్స్ ఉంటే అప్పుడు ఇన్పుట్ ప్రైస్లో వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాంటిటీ, ఇది క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంటే. ఓకే, నెక్స్ట్ రిసోర్స్ యూసేజ్ వేరియన్స్. ఒక రా మెటీరియల్ బదులు ఇంకొక రా మెటీరియల్ యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఆ కాస్ట్ అంతా దీంట్లో చూపిస్తుంది. ఇంకా రా మెటీరియల్ ఎక్స్ బదులు రా మెటీరియల్ జెడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, బామ్లో ఏమో రా మెటీరియల్ ఎక్స్ ఉంది, బట్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ వన్. ఇన్ దట్ కేస్ ఇట్ విల్ డిస్ప్లే హియర్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ వేరియన్స్. యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ వేరియన్సెస్. ఓకే, రిమైనింగ్ వేరియన్స్ అంటే నాట్ ఎనీ వేరియన్స్ విచ్ ఈస్ నాట్ ఇన్ దీస్ 3 అండ్ ఇండైరెక్ట్ ఓవర్హెడ్స్. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇండైరెక్ట్ ఓవర్హెడ్స్. ఓకే, ప్లాన్ ఒక ఇండైరెక్ట్ కాస్టింగ్ షీట్లో ప్లాన్ 1% ఇచ్చాం, యాక్చువల్ 1% ఇచ్చాం. దట్ డిఫరెన్స్ విల్ డిస్ప్లే ఇన్ రిమైనింగ్ వేరియన్స్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ప్రైస్ వేరియన్స్. స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ అంటే ఫస్ట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసాము. సారీ, గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, ప్రొడక్షన్ నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, తర్వాత స్టాండర్డ్ ప్రైస్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 10,000 అనుకోండి, గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం 10,000తో, తర్వాత మళ్ళీ స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం, 11,000 అయింది. దట్ ప్రైస్ విల్ డిస్ప్లే ఇన్ అవుట్పుట్ ప్రైస్ వేరియన్స్. ఓకే, lot size variance. This is fixed cost component. Fixed cost component ఉంటే మనకి ఆ కాంపోనెంట్ విల్ కమ్ అండర్ లాట్ సైజ్ వేరియన్స్. ఓకే, ఆ ఫిక్స్డ్ కాస్ట్ కాంపోనెంట్. నెక్స్ట్
mixed variance, if you have mixed casting, multiple bombs, if you have multiple bombs then we get mixed variance. Multiple bombs ఉన్నప్పుడు okay, that difference will get in mixed variance. Next, remaining variance, ఇది remaining input variance, ఇది remaining variance అంటాం దీన్ని, not any of these from output side. అండ్ మనకి సెట్టింగ్స్లో మైనర్ డిఫరెన్స్ అని ఉంటుంది, ఒక సెట్టింగ్ ఉంటుంది అక్కడ. ఇఫ్ యూ గివ్ 1% అని ఒక 1% మైనర్ డిఫరెన్స్ అని చూపిస్తే ఆ 1% డిఫరెన్స్ రిమైనింగ్ వేరియన్స్లో కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 స్టాండర్డ్ కాస్ట్ అనుకోండి, 12,000 మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చింది. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్వేస్ దెర్ ఈజ్ మైనర్ డిఫరెన్స్ ఆఫ్ 10%, మైనర్ డిఫరెన్స్ ఆఫ్ 10% అని నేను సెట్టింగ్స్లో పెడతాను, 10% అని. ఓకే, 10% అని పెట్టినప్పుడు ఈ 10% 1,000 రిమైనింగ్ వేరియన్స్లో చూపిస్తుంది. మనకు సెట్టింగ్లో ఉంటుంది మైనర్ డిఫరెన్స్ అని. ఓకే, రిమైనింగ్ వేరియన్స్లో చూపిస్తుంది. బ్యాలెన్స్ 1,000 ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో చూపిస్తుంది. ఓకే, అది రిమైనింగ్ వేరియన్స్. అండ్ వీ హ్యావ్ స్క్రాప్ వేరియన్స్. if there is any difference in scrap. Okay, so these are the different types of variance categories. So this is types of variances and this is variance categories. Okay, so we are going to create one variance key and that we will assign it to plant. And in variance key we need to activate which variance you want to calculate. By default we will select all variances. I want to analyze all variances. Okay, so that's it. There is only 2 or 3 steps of configuration for variances. Okay, and settlement, we need to create one settlement profile. We will discuss that later. So before here we did cost center planning, right? ఎందుకు చేసాం కాస్ట్ సెంటర్ ప్లానింగ్? వీ డిడ్ యాక్టివిటీ ప్రైస్ క్యాలిక్యులేషన్. కాస్ట్ సెంటర్ నుంచి ప్రోడక్ట్ కాస్ట్కి ఏ ప్రైస్తో ఛార్జ్ చేయాలి, కాస్ట్ సెంటర్ నుంచి ప్రోడక్ట్ కాస్టింగ్కి ఏ ప్రైస్తో. సపోజ్ మీకు ఒక కాస్ట్ సెంటర్ ఉంది, ప్రెస్ షాప్ కాస్ట్ సెంటర్ ఉంది. ఓకే, ఈ మంత్లో ప్రెస్ షాప్లో కానీ బాడీ షాప్లో కానీ ఏ కాస్ట్ సెంటర్ అయినా కూడా ఒక పర్టికులర్ మంత్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై మంత్ తీసుకుంటే, ఆ జూలై మంత్లో ఎంత ప్రొడక్షన్ అయిందో అంతటికి కాస్ట్ కదా. ఓకే, ఎంత ప్రొడక్షన్ అయిందో అంతటి కాస్ట్. సో ఐ వాంట్ టు ఛార్జ్ ఫ్రమ్ దిస్ టు ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్కి ఎంత యూజ్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, ఆ 1 lakhలో ఎంత ఛార్జ్ చేసాం ఈచ్ ప్రోడక్ట్కి. సో ఫ్రమ్ కాస్ట్, అది కాస్ట్ సెంటర్ ప్లానింగ్. అంటే ఇది జస్ట్ ప్లానింగ్, వీ డిడ్ ప్లానింగ్, మనం జస్ట్ ప్లానింగ్ చేసాం. దిస్ ఈజ్ ద కాస్ట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంకర్. ఓకే, ఇయర్ బిగినింగ్లో కాస్ట్ సెంటర్ ప్లానింగ్ చేస్తాం. సో కాస్ట్ సెంటర్ ప్లానింగ్లో మనం యాక్టివిటీ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. అది ఎక్కడ అప్డేట్ అయింది? యాక్టివిటీ ప్రైస్ KP26లో ప్రైస్. దిస్ ఈజ్ ప్లాన్ ప్రైస్. ప్లాన్ ప్రైస్ కదా KP26. మనం ప్లానింగ్ చేసాం, కాస్ట్ ఎలిమెంట్ ప్లానింగ్, ఇన్పుట్ ప్లానింగ్ చేసాం, అవుట్పుట్ ప్లానింగ్ చేసాం. ఓకే, ఇన్పుట్ ప్లానింగ్ ఎంత ఫర్ ఈచ్ కాస్ట్ సెంటర్, హౌ మచ్ ఎక్స్పెండిచర్ ఐఎమ్ గోయింగ్ టు ఇంకర్, అది ఇన్పుట్ ప్లానింగ్. అవుట్పుట్ ప్లానింగ్ అంటే బై ఇంకరింగ్ దిస్ ఎక్స్పెండిచర్ వాట్ ఈస్ ద అవుట్పుట్, ఎన్ని అవర్స్ వస్తున్నాయి. ఓకే, ఎన్ని అవర్స్ వస్తున్నాయి, దట్ ఈస్ అవుట్పుట్ ప్లానింగ్. ఇన్పుట్ ప్లానింగ్ డివైడెడ్ బై అవుట్పుట్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. ఓకే, కాస్ట్ సెంటర్లో ఈచ్ అవర్ ప్రైస్ ఇది. ఇక్కడ నుంచి ఈచ్ ప్రోడక్ట్కి ఎన్ని అవర్స్ వర్క్ చేసింటే అన్ని అవర్స్ ఇంటూ దిస్ ప్రైస్. ఒక ప్రోడక్ట్కి 10 hours వర్క్ చేశారనుకోండి, 10 hours అది ప్రోడక్ట్ కాస్టింగ్లో ఇస్తాం, రూటింగ్లో ఇస్తాం. రూటింగ్లో ఇన్ అవర్స్ కావాలి, ఈ ప్రోడక్ట్కి ఇన్ అవర్స్ కావాలని ఇస్తాం. ఆ అవర్స్ ఇంటూ ప్రైస్, ఈ KP26లో ఉన్న ప్రైస్. ఓకే, సో ప్లాన్ ప్రైస్ చేసాం ఇక్కడ. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ నౌ నెక్స్ట్, అంటే మన నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఈస్ వేరియన్స్, తర్వాత సెటిల్మెంట్ చేసిన తర్వాత వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు క్రియేట్ వన్ ఫినిష్డ్ గుడ్స్, FGX అనుకుందాం. ఓకే, ఫినిష్డ్ గుడ్స్ క్రియేట్ చేస్తాం, ఒక మెటీరియల్, రా మెటీరియల్ MM01లో. అండ్ దెన్
we will create raw material X and raw material Y అనుకోండి. ఓకే, ఈ ఫినిష్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ రెండు రా మెటీరియల్స్ కావాలి. ఓకే, ఈ ఫినిష్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ రెండు రా మెటీరియల్స్ కావాలి. ఓకే, దిస్ ఈజ్ మాస్టర్ డేటా. వీఆర్ గోయింగ్ టు డూ దిస్ మాస్టర్ డేటా. నెక్స్ట్ పీపీలో we need to create BOM. Okay, next step, this is master data. Okay, FGX is the finished goods, raw material X, raw material Y. We need to create in MM01. Okay, next CS01 BOM create cheyali. We need to create BOM, bill of material. ఇక్కడ ఏం చేయాలి మనం? బిల్ ఆఫ్ మెటీరియల్లో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి? రా మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ఫినిష్ టు ప్రొడ్యూస్ వన్ ఫినిష్డ్ గూడ్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఫినిష్డ్ గూడ్స్, దిస్ ఈజ్ మై ఫినిష్డ్ గూడ్స్. టు ప్రొడ్యూస్ దిస్ ఫినిష్డ్ గూడ్స్ ఐ నీడ్ రా మెటీరియల్ ఎక్స్ అండ్ రా మెటీరియల్ వై. ఓకే, రా మెటీరియల్ ఎక్స్ ఫర్ టు ప్రొడ్యూస్ దిస్ ఫినిష్డ్ గూడ్స్ ఐ నీడ్ రా మెటీరియల్ ఎక్స్, రా మెటీరియల్ వై. ఎంత క్వాంటిటీ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఎక్స్ నాకు 10 క్వాంటిటీ కావాలి, రా మెటీరియల్ వై ఐ నీడ్ 15 క్వాంటిటీ. ఓకే, ఇది అంతే, దట్స్ ఇట్ ఇన్ ద బామ్. ఓకే, నెక్స్ట్ వి క్రియేట్, వస్తుందా? వి క్రియేట్ రూటింగ్. Okay, what is routing? Number of hours required. Number of hours required for finished goods. For example, here for this finished goods, how many labor is required? How many machine? Okay, cleaning. Okay. Yeah, so how many hours? For example, labor is 10 required, 20 labor required, 15 cleaning is required, 15 hours. Okay, 10 hours, 20 hours, 15 hours. So these two transactions are PP transactions, production planning. Okay, next, so this is what we need to do. And next, this is all master data, మొత్తం అంతా master data. Okay, next we need to do standard costing. Standard costing CK11L transaction code. This is from CO point of view. Standard casting చేసినప్పుడు ఏ దానికి మనం స్టాండర్డ్ కాస్ట్ చేయాల్సింది? ఫినిష్డ్ గూడ్స్ ఎక్స్కి దీనికి కదా కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఓకే, స్టాండర్డ్ కాస్ట్. సో ఫినిష్డ్ గూడ్స్ ఎక్స్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీ నీడ్ టు గివ్ అవర్ కాస్టింగ్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా. వీ క్రియేటెడ్ RECV అనుకుంటాను. ఓకే, RECV క్రియేట్ చేసాం కదా. సో దీంతో ఈ కాస్టింగ్ వేరియంట్తో ఈ ఫినిష్డ్ గూడ్స్కి ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం, స్టాండర్డ్ ప్రైస్. ఓకే, సో దీంట్లో ఎక్కడి నుంచి ప్రైస్ పిక్ చేయాలి, ఎక్కడి నుంచి క్వాంటిటీస్ పిక్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ RECV. ఏ ప్రైస్ పిక్ చేయాలి, మెటీరియల్ మాస్టర్ ఏ ప్రైసు, ఏ బామ్ కన్సిడర్ చేయాలి, ఏ రూటింగ్ కన్సిడర్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ RECV. ఏ కాస్టింగ్ షీట్ పిక్ చేయాలి, ఏ కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ RECV. సో ఇది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ FGXకి ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి జస్ట్ అలా పెట్టుకుంటుంది అంతే. ఓకే, ఇట్ విల్ నాట్ అప్డేట్ ఇన్ మెటీరియల్ మాస్టర్. మనం స్టాండర్డ్ ప్రైస్తో వాల్యుయేట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు వాల్యుయేట్ ద ఫినిష్డ్ గూడ్స్ విత్ స్టాండర్డ్ కాస్ట్. సో బట్ CK11L it will not validate. Okay, we need to do one more transaction code, that is CK24 release standard cost. రిలీజ్ చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన స్టాండర్డ్ కాస్ట్ని వీ నీడ్ టు రిలీజ్ దట్ టు మెటీరియల్ మాస్టర్లో అప్డేట్ అవుతుంది. ఇక్కడ వెన్ ఎవర్ వీ రిలీజ్ ద స్టాండర్డ్ కాస్ట్ దెన్ ఇట్ విల్ అప్డేట్ ఇన్ యువర్ స్టాండర్డ్ కాస్ట్, మెటీరియల్ మాస్టర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్. ఓకే, ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ
మాస్టర్ డేటాలో వీ క్రియేటెడ్ ఎఫ్జిఎక్స్ రైట్. ఇన్ పీపీ దే విల్ క్రియేట్ వర్క్ సెంటర్. వర్క్ సెంటర్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది, వర్క్ సెంటర్. ఓకే, సో ఇక్కడ వర్క్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ సెంటర్ ఇన్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. మనకి ప్రొడక్షన్లో డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్స్, ఫ్రెష్ షాప్, బాడీ షాప్. వాళ్ళు పీపీ వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ సెంటర్స్ క్రియేట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్. ఫ్రెష్ షాప్, అసెంబ్లీ షాప్, ఓకే, అసెంబ్లింగ్ ఇట్లా. సో వర్క్ సెంటర్ కూడా వీ నీడ్ టు క్రియేట్ వర్క్ సెంటర్. వర్క్ సెంటర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఐ డోంట్ రిమెంబర్. So if you want to note down master data, create material master. Here we need to create FGX, RMX, RMY. If you want to note, సిఓ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోడక్ట్ కాస్ట్ ప్లానింగ్లో మనం ఏం చేసామండి, కాన్ఫిగరేషన్. వీ జస్ట్ క్రియేటెడ్ కాస్టింగ్ వేరియంట్ అంతే, కాన్ఫిగరేషన్ అంతే, ఇంకేం చేసాం, ఏం చేయలేదు. బట్ కాస్టింగ్ వేరియంట్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్, కాస్టింగ్ షీట్, అవన్నీ చేసాం కాంపోనెంట్స్. ఫ్రంట్ ఎండ్లో ఈ రెండు CK11 అండ్ CK24. సిఓ పాయింట్ ఆఫ్ ఇదంతా ఇంకా MM, PP. CR01. ఇవన్నీ ప్రొడక్షన్లో ఇవన్నీ సితో స్టార్ట్ అవుతాయి, పీపీలో.
So this is in standard cost estimate. Sorry. Work center ki CR01. So here when we do the standard cost estimate, it is going to pick the price based on valuation variant, okay, material master, and activity price quantity, ఈ రా మెటీరియల్ ఎక్స్ క్వాంటిటీ బామ్ నుంచి తీసుకుంటుంది, ఆర్ఎంఎక్స్ ఆర్ఎంవై క్వాంటిటీ, ప్రైస్ వచ్చేసి మెటీరియల్ మాస్టర్ నుంచి, యాక్టివిటీస్ రూటింగ్ నుంచి తీసుకుంటుంది, ప్రైస్ వచ్చేసి KP26, ఇది ప్లాన్ ప్రైస్. దెన్ వీఆర్ గోయింగ్ టు డూ, సో దిస్ ఈజ్ అట్ ది ఇయర్ బిగినింగ్లో స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ చేసి పెడతాం. ఓకే, వీ డూ ద స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ అట్ ది ఇయర్ బిగినింగ్. దెన్ వి ఇంకర్ ద కాస్ట్, రైట్? కాస్ట్ సెంటర్లో మనం ఎక్స్పెండిచర్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ డే విల్ బీ పోస్టింగ్ ద ఎక్స్పెండిచర్ టువర్డ్స్ కాస్ట్ సెంటర్స్. ఓకే, సో వీ పోస్ట్ ద ఎక్స్పెండిచర్ టు కాస్ట్ సెంటర్స్. మెటీరియల్ కాస్ట్ సెంటర్కి పోస్ట్ అవ్వదండి. రా మెటీరియల్ కాస్ట్ కాస్ట్ సెంటర్కి పోస్ట్ అవ్వదు. ది ఓన్లీ ఓవర్ హెడ్స్. ఓకే, కాస్ట్ సెంటర్కి పోస్ట్ అయ్యే ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ ఓవర్ హెడ్స్, నాట్ మెటీరియల్ కాంపోనెంట్స్. ఇక్కడ పోస్ట్ అయ్యేది డైరెక్ట్ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్. మెటీరియల్ కాంపోనెంట్ డైరెక్ట్గా ప్రొడక్షన్కి వెళ్తుంది. ఓకే, సో వీ రిసీవ్ ద గూడ్స్ ఫ్రమ్ ద వెండర్ అండ్ వీ విల్ డెబిట్ టు బ్యాలెన్స్ షీట్ వెన్ ఎవర్ వీ కన్జ్యూమ్ ద మెటీరియల్. రా మెటీరియల్ రిసీవ్ చేసుకున్నప్పుడు, వెండర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు ఇన్వెంటరీకి డెబిట్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్కి. వెన్ ఎవర్ వీ కన్జ్యూమ్ ద రా మెటీరియల్ డైరెక్ట్లీ వీ విల్ డెబిట్ ఇట్ టు ప్రొడక్షన్ ఆర్డర్. డైరెక్ట్గా ప్రొడక్షన్కి వెళ్ళిపోతాయి అవి. ఓకే, బట్ ఇక్కడ ఎక్స్పెండిచర్లో వీ విల్ నాట్ డైరెక్ట్లీ పోస్ట్ టు ప్రొడక్షన్. ఓకే, ఫస్ట్ వీ విల్ బుక్ టు కాస్ట్ సెంటర్, ఫ్రమ్ కాస్ట్ సెంటర్ టు ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, సో వీ పోస్ట్ ఎక్స్పెండిచర్ టు కాస్ట్ సెంటర్స్. సో ఇది యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో యాక్చువల్గా ఒక కాస్ట్ సెంటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ షాప్లో వి పోస్టెడ్ అరౌండ్ 1 lakh సాలరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేబర్ ఎక్స్పెండిచర్, ఆఫీస్ ఎక్స్పెండిచర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, 1 lakh పోస్ట్ చేసాం. సో ఈ 1 lakh ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ బామ్ అండ్ రూటింగ్. ఇది స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్, ఇది వేరు. ఇదంతా ప్లానింగ్, స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ వరకు ఇదంతా ప్లానింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళాలంటే ఈ 1 lakh డెబిట్ చేయాలి. అంటే ఎలా చేస్తాం అంటే 1 lakh మొత్తం అంతా ఒకటే ప్రొడక్షన్ ఆర్డర్. సపోజ్ ఈ మంత్లో నేను ఐ క్రియేటెడ్ 10 ప్రొడక్షన్ ఆర్డర్స్, 10 ప్రొడక్షన్ ఆర్డర్స్ క్రియేట్ చేశాను. ఏ ప్రొడక్షన్ ఆర్డర్కి ఎంత అనేది ఎలా వెళ్తుంది ఈ 1 lakh? ఎస్కేఎఫ్ వేరు. ఎస్కేఎఫ్ ఓన్లీ ఫర్ కాస్ట్ సెంటర్ ప్లానింగ్, సర్వీస్ కాస్ట్ సెంటర్స్ నుంచి ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్కి అలొకేట్ చేయడానికి వస్తుందా? యాక్టివిటీ టైప్స్ మనం ప్లానింగ్లో ఏం చేసాం? వీ ప్లాన్డ్ ఇన్పుట్ ప్లానింగ్ చేసాం, అవుట్పుట్ ప్లానింగ్ చేసాం, అండ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం ఇన్పుట్ ప్లానింగ్ అవసరం లేదు, ఇప్పుడు యాక్చువల్ ఇంకర్ అయ్యాం. ఓకే, యాక్చువల్ ఇంకర్ అయ్యాం. అవుట్పుట్ ప్లానింగ్ యాక్టివిటీస్ ఇంత క్వాంటిటీ అనే అవుట్పుట్ మనకు తెలుస్తుంది కదా. యాక్చువల్ అవుట్పుట్ ఎంత కాస్ట్ సెంటర్లో, ఈచ్ యాక్చువల్ ఫ్రమ్ ఈచ్ కాస్ట్ సెంటర్ వాట్ ఈస్ ద యాక్చువల్ అవుట్పుట్. సో యాక్చువల్ ఎక్స్పెండిచర్, కాస్ట్ సెంటర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ వచ్చింది, యాక్చువల్ అవుట్పుట్ తీసుకోవాలి. ఈచ్ కాస్ట్ సెంటర్ నుంచి ఎన్ని లేబర్ అవర్స్ వచ్చాయి, ఎన్ని క్లీనింగ్ అవర్స్ వచ్చాయి, ఏంటి, వాట్ ఈస్ ద అవుట్పుట్, అండ్ క్యాల్కులేట్ ద యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ క్యాల్కులేట్ చేయాలి. అర్థమవుతుందండి? సో ఇదంతా ముందు చేసింది ప్లానింగ్. నౌ వీ నీడ్ టు డూ యాక్చువల్ ప్రైస్ క్యాల్కులేషన్. ఓకే, సో దట్ వీ నీడ్ టు డూ దట్. Okay, so that we will discuss in cost object controlling lo this is also one part. Okay, we need to calculate the actual overhead rate. Okay, actual activity price. So whatever we have done is for planning. Manam chesindi planning, activity price calculation, that is for standard cost estimate. For cost object controlling we need to calculate the actual price.
మనకు మంత్ ఎండ్ తెలుస్తుంది కదా, ఎంత యాక్చువల్ ప్రైస్ ఇంక్రీ అయ్యాం, ఎంత యాక్చువల్ కాస్ట్ ఎంత ఇంక్రీ అయ్యాం, ఇన్పుట్ కాస్ట్, ఆ కాస్ట్ సెంటర్ నుంచి ఎంత అవుట్పుట్ వచ్చింది, ఎంత అవుట్పుట్ వచ్చిందంటే అవర్స్, ఎన్ని లేబర్ అవర్స్ తీసుకోగలిగాం, ఎన్ని క్లీనింగ్ అవర్స్, ఎన్ని మిషన్ అవర్స్ వచ్చాయి. సో దట్ ఈస్ యాక్చువల్. అది పీపీ వాళ్ళకి తెలుస్తుంది. వర్క్ సెంటర్ వైజ్ వాళ్ళు ఇస్తారు, యాక్చువల్ అవర్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే, వీ నీడ్ టు టేక్ దట్ అండ్ ఇన్పుట్ దట్ ఇన్ సిఓ కాస్ట్ సెంటర్స్. ఓకే, so let us do variance calculation, variance settings. Variance configuration, controlling, product cost controlling, cost object controlling. Product cost controlling, cost object controlling, product cost by order. Define variance keys. First step, define variance keys. సో మనకు ఆర్ఏ కీ మాదిరే వేరియన్స్ కీ ఇక్కడ. సరే, న్యూ ఎంట్రీస్. ఇది స్టాండర్డ్, ఆల్ జీరోస్ 1 అనేది స్టాండర్డ్. ఓకే, న్యూ ఎంట్రీస్ విల్ క్రియేట్ న్యూ వన్. ఆర్ఈ వికే select scraps, select right line items. To calculate variance, scrap variance, if you don't select this, it will not calculate scrap variance. Right line items means it has to create the line items for calculating variance. It creates line items for variance calculation.
right line items. Next, వేరియస్ కీ క్రియేట్ చేసాం కదా, ఈ వేరియస్ కీ కింద వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ సెట్టింగ్స్. మనకు ఆర్ఏ కీ క్రియేట్ చేసాం కదా, ఆర్ఏ కీ కింద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేషన్ అంత సెట్టింగ్స్ అంతా చేసాం. సేమ్ వే ఆ వేరియస్ కీ కింద వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ వేరియస్ సెట్టింగ్స్. ఓకే, డిఫైన్ డిఫాల్ట్ వేరియన్స్ కీస్ ఫర్ ప్లాంట్స్. Define default variance keys for plants. So our plant position RE10 variance key REVK and REVK. Just assign our variance key to plants. Okay. RE10 की REVK, RE20 కూడా REVK. Okay. Check variance. Check variance. New entries. REV సో ఇది వేరియన్స్, వాట్ టైప్ ఆఫ్ వేరియన్స్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఇక్కడ మీకు 8 వేరియన్సెస్ కనిపిస్తాయి. ఓకే, యూ విల్ సీ 8 వేరియన్సెస్ హియర్. ఓకే, స్క్రాప్, ఇన్పుట్ ప్రైస్, రిసోర్స్ యూసేజ్, ఇన్పుట్ క్వాంటిటీ, రిమైనింగ్ ఇన్పుట్ వేరియన్స్, మిక్స్డ్ ప్రైస్, అవుట్పుట్ ప్రైస్, లాట్ సైజ్. ఏది మిస్ అయింది ఇక్కడ? రిమైనింగ్ వేరియన్స్, అవుట్పుట్ సైజ్ రిమైనింగ్ వేరియన్స్ ఉంటుంది కదా, అది లేదు ఇక్కడ. దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనర్ డిఫరెన్స్. 10% అని పెట్టామనుకోండి, ఆ 10% వెళ్ళి రిమైనింగ్ వేరియన్స్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ యూ కాంట్ సీ హియర్. బట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వేరియన్స్ మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తామో అప్పుడు కనిపిస్తుంది, మొత్తం 9 కేటగిరీస్ కనిపిస్తాయి. ఓకే, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ మైనర్ వేరియన్స్, జస్ట్ సేవ్ ఇట్. Select all, you need to select all. Select all various categories. By default it will get select. If you don't want to see any type of variance, you can just deselect anyone. That will go to remaining variance. Select all types of variances, all categories of variances. Okay. Next, this is not required. Next is define target cost version. మనం వేరియన్స్ కేటగిరీస్ డిఫైన్ చేసాం. టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ మనకు 3 types of variances ఉన్నాయి కదా, టోటల్ వేరియన్స్, ప్రొడక్షన్ వేరియన్స్, ప్లాన్ వేరియన్స్. నౌ వీ నీడ్ టు క్రియేట్ దట్. మనం వీఆర్ గోయింగ్ టు యూజ్ 0 version ఫర్ టోటల్ వేరియన్స్, 1 ఫర్
1 for production variance, 2 for plan variance. Versions. Okay, we discussed that already. Define target cost versions. But ఇక్కడ మనం వర్షన్ 0 ఒకటే యాక్టివేట్ చేసాం కంట్రోలింగ్ ఏరియాకి. మన కంట్రోలింగ్ ఏరియాకి వి యాక్టివేటెడ్ వర్షన్ 0 ఓన్లీ. 1, 2 ఇంకా యాక్టివేట్ చేయలేదు. వి నీడ్ టు యాక్టివేట్ దెమ్ నౌ. ఓకే, సో బిఫోర్ డూయింగ్ దిస్ లెట్స్ గో టు డిఫైన్ వర్షన్. OKEQ. OKEQ. Define version OKEQ. Just decode note just. OKEQ. Define versions. Okay. OKEQ. సో మనం 0 ఆల్రెడీ యాక్టివేట్ చేసాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ 0 ఫర్ టోటల్ వేరియన్స్, 1 ఫర్ ప్రొడక్షన్ వేరియన్స్. సెలెక్ట్ 1, కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. సెలెక్ట్ 1, కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. Controlling area RECO, REC1, RECN, RECO. Controlling area RECO. Version 001 does not exist in CO area. Okay. Yes, do you want to create transfer version to CO area? Okay. Yes, click on yes. Just save it. No need to change it. Sorry. Select 1 again. Select 1. ఇది ప్లాన్. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్. యాక్చువల్ మనకు 0లోనే ఉంటుంది. ఓకే, సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. సెలెక్ట్ 1, క్లిక్ ఆన్ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. New entries. We want this from 2018. ఇక్కడ నుంచి కావాలి 2018. Copying allowed. Exchange rate type M ఇవ్వండి. Save it. Note చేసుకున్నారు. కాపీయింగ్ అలౌడ్. ఎక్స్చేంజ్ రేట్ టైప్ M, వ్యాలిడ్ డేట్ 1/4/2018. Same thing we need to do for 2. Okay, again back, click on back, select 2, version 2, select version 2. Controlling area settings. Controlling area settings.
yes. Transfer version to COI area, yes. Okay, select to settings for each fiscal year, select to settings for each fiscal year, new entries 2018, copying allowed, okay. Now go back to various settings. Okay. Define target cost versions. Define target cost versions. సో మీకు అర్థమైందండి, మనకు 3 టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ ఉన్నాయి. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? 0లో టోటల్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, 1లో వచ్చేసి ప్రొడక్షన్ వేరియన్స్, 2లో ప్లాన్ వేరియన్స్. సో ఆ 3 మనకు 0 వర్షనే యాక్టివేట్ చేసాము. ఇప్పుడు 1, 2ను కూడా యాక్టివేట్ చేస్తాం కంట్రోలింగ్ ఏరియాకి. డిఫైన్ టార్గెట్ కాస్ట్ వర్షన్స్. ఓకే, న్యూ ఎంట్రీస్, ఫస్ట్ టోటల్ వేరియన్స్. టోటల్ వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే ఏ దానికైనా కంట్రోల్ కాస్ట్ మైనస్ టార్గెట్ కాస్ట్, రైట్? సో టోటల్ వేరియన్స్లో కంట్రోల్ కాస్ట్ ఏది? యాక్చువల్ కాస్ట్, టార్గెట్ కాస్ట్ వచ్చేసి స్టాండర్డ్ కాస్ట్. ఓకే, సో ఇది ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి మనం? వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇన్ వర్షన్ 0. వర్షన్ 0. సో టోటల్ వేరియన్స్ వర్షన్ 0లో కంట్రోల్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్, టార్గెట్ కాస్ట్ వచ్చేసి స్టాండర్డ్ కాస్ట్. ప్రొడక్షన్ వేరియన్స్లో వర్షన్ 1లో క్యాలిక్యులేట్ చేస్తాం ఇది. ఓకే, కంట్రోల్ కాస్ట్ ఈజ్ యాక్చువల్ కాస్ట్, టార్గెట్ కాస్ట్ వచ్చేసి ప్లాన్ కాస్ట్. అండ్ ప్లాన్ వేరియన్స్ ఇది యాక్చువల్ కాస్ట్, ప్లాన్ కాస్ట్ కదా, ప్లాన్ కాస్ట్. ఇది స్టాండర్డ్ కాస్ట్. ఓకే, సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ కాస్ట్ మైనస్ టార్గెట్ కాస్ట్. టోటల్ వేరియన్స్ అయితే ఇది ఫార్ములా, ప్రొడక్షన్ వేరియన్స్కి ప్లాన్ వేరియన్స్. సేమ్ సెట్టింగ్ వీ నీడ్ టు డూ. న్యూ ఎంట్రీస్, కంట్రోలింగ్ ఏరియా RECO,
controlling area RECO. Okay. Version 0, and this is my total variance. వేరియంట్ క్రియేట్ చేశాను కదా నేను. ఈ వేరియన్స్కి ఏ కేటగిరీస్ క్రియేట్ చేయాలి, టోటల్ వేరియన్స్కి వాట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్. వి క్రియేటెడ్ వన్ వేరియంట్ REV. ఓకే, దీంట్లో మనకు ఏ వేరియన్స్ కేటగిరీస్ క్రియేట్ చేయాలి అనేది ఉంది. ఓకే, వి సెలెక్టెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ వేరియన్స్ కేటగిరీస్. వేరియంట్ ఈస్ REV. కంట్రోల్ కాస్ట్ ఏదండి, యాక్చువల్ కాస్టా ప్లాన్ కాస్టా? యాక్చువల్ కాస్ట్. ఏది కంట్రోల్ చేయాలి? యాక్చువల్ కాస్ట్. సో ఫార్ములా అండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా. కంట్రోల్ కాస్ట్ మైనస్ టార్గెట్ కాస్ట్. సో కంట్రోల్ కాస్ట్ ఫర్ టోటల్ వేరియన్స్, కంట్రోల్ కాస్ట్ ఈజ్ యాక్చువల్ కాస్ట్. అండ్ టార్గెట్ కాస్ట్ ఏది? స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్. ఓకే, స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్. Control cost is actual cost, target cost is standard cost estimate. Okay, save it. Already exists. Okay, save it. Next entry. Okay, version is 1 and production variance. సేమ్ దీంట్లో కూడా అన్ని కేటగిరీస్ క్యాలిక్యులేట్ చేయాలి. కంట్రోల్ కాస్ట్ ఏది? యాక్చువల్ కాస్ట్. టార్గెట్ కాస్ట్ వచ్చేసి ప్లాన్ కాస్ట్. ఓకే, కంట్రోల్ కాస్ట్, ప్లాన్ కాస్ట్. Okay, next entry. Controlling area RECO. Version even 2, and this is my plan variance. I want to calculate all variance categories. Control cost వచ్చేసి ప్లాన్ కాస్ట్, అండ్ టార్గెట్ కాస్ట్ వచ్చేసి స్టాండర్డ్ కాస్ట్.
that's it. We have completed variance number range. When we get error, we'll assign the number range. Next, settlement. Create settlement profile. సో మనకి వేరియన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎఫ్ఐ ఎంట్రీ పడదు. ఓకే, ఇట్ విల్ జస్ట్ వెన్ వీ రన్ వెన్ వీ క్యాలిక్యులేట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ విల్ జస్ట్ క్యాలిక్యులేట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వేరియన్స్ అంటే ప్రొడక్షన్ వేరియన్స్, ఇట్ విల్ జస్ట్ క్యాలిక్యులేట్ ద వేరియన్స్. అకౌంటింగ్ ఎంట్రీ ఎప్పుడు అంటే సెటిల్మెంట్లో ట్రిగర్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ సెటిల్మెంట్ ప్రొఫైల్. Create settlement profile. New entries. This is our settlement profile. Select RESP. Production order, settlement profile, production order, RAIL. So to be settled in full, I want to settle entire cost in production order. మొత్తం సెటిల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, టు బి సెటిల్డ్ ఇన్ ఫుల్ మనకి అసెట్ అకౌంటింగ్లో కూడా డిస్కస్ చేసామండి. సేమ్ ఇదే ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ ప్రొఫైల్, దేర్ ఆల్సో సేమ్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, టు బి సెటిల్డ్ ఇన్ ఫుల్, ఐ వాంట్ టు సెటిల్ ఎంటైర్ కాస్ట్. This is not required for production order. We don't need allocation structure, resource structure. PS transfer structure we'll discuss in COPA. మన ఈ వేరియన్స్ కానీ ఈ వేరియన్స్ కోపాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే we need to select PA transfer structure here. That we will discuss later. ఓకే, తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, వ్యాలిడ్ రిసీవర్స్. దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి, దేనికి సెటిల్మెంట్ చేయాలి. ఓకే, టు వాట్ వీఆర్ సెటిలింగ్ ఇట్. సెలెక్ట్ GL అకౌంట్, వ్యాలిడ్ రిసీవర్స్. Valid receivers. GL account, make it optional. Material, make it optional. సో మనం మెటీరియల్కి ఫినిష్డ్ గూడ్స్ సెటిల్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ ప్రొఫైల్కి ఏది సెలెక్ట్ చేసుకున్నాం, రిసీవర్. ఇంటర్నల్ ఆర్డర్ ఏఈసీ సెటిల్మెంట్ చేసాం. ఓకే, సో దట్ టైమ్ వీ సెలెక్టెడ్ ఫిక్స్డ్ అసెట్కి సెటిల్ చేసాం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అసెట్కి, ఏయూసీ అసెట్కి సెటిల్ చేసాం. అప్పుడు ఫిక్స్డ్ అసెట్, రిసీవర్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్. ఇక్కడ మెటీరియల్. ఓకే, జిఎల్ అకౌంట్స్కి పోస్ట్ అవుతుంది, జిఎల్ అకౌంట్స్కి విత్ మెటీరియల్ పోస్ట్ అవుతుంది. అందుకని మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. కోపాకి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, వీ నీడ్ టు సెలెక్ట్ ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, ఆప్షనల్. ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్. ఓకే, అది వీల్ డిస్కస్ ఇన్ కోపా. సో దేనికైతే సెటిల్ చేయాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేసుకోవాలి, వ్యాలిడ్ రిసీవర్. నెక్స్ట్, ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ సెటిల్మెంట్ రూల్లో ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ సెటిల్మెంట్ అనుకోండి, ఈ అసెట్ ఈ మెటీరియల్కి ఇంత సెటిల్ చేయాలి, ఒకటే ప్రొడక్షన్ ఆర్డర్, దీన్ని ఏ జిఎల్ అకౌంట్కి ఎంత సెటిల్ చేయాలి అనేది ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, వీ హ్యావ్ దట్ ఆప్షన్. ఈక్వలెంట్ నెంబర్స్ అన్నాం అనుకోండి, రేషియోస్ 1:2:3 ఈచ్ వన్కి రేషియో ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. అమౌంట్ అంటే ఈ రిసీవర్కి ఇంత అమౌంట్. మల్టిపుల్ రిసీవర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకి ఒకటే రిసీవర్ ఉంది, ఈ ప్రొడక్షన్ ఆర్డర్ని సెటిల్ చేస్తున్నాం.
ఈ ప్రొడక్షన్ ఆర్డర్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసీవర్స్కి అలొకేట్ చేయాలి. ఇక్కడ ప్రొడక్షన్ ఆర్డర్లో మనకి ఏం ఉండదు, డైరెక్ట్గా సెటిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆర్డర్ అనుకోండి, ఇంటర్నల్ ఆర్డర్లో ఒక ఏయూసీకి ఒక అసెట్ అండర్ కన్స్ట్రక్షన్కి ఒక 10%, ఇంకొక ఏయూసీ అసెట్కి 20%, ఇంకొక ఏయూసీకి 30%, అలా సెటిల్ చేయాలనుకోండి. అప్పుడు వీ నీడ్ దిస్. ఓకే, అమౌంట్ సెటిల్మెంట్ కానీ పర్సెంటేజ్ సెటిల్మెంట్ కానీ అక్కడ పర్సెంటేజ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, దీనికి ఇంత అనేది. బట్ హియర్ వీ విల్ సెటిల్ ఆల్ అండ్ వేరియస్ టు కాస్టింగ్ బేస్డ్ కోపా వీ నీడ్ టు సెలెక్ట్ ఇన్ కోపాలో డిస్కస్ చేస్తాం. ఇది పిఏ ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్, వ్యాలిడ్ రిసీవర్, ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, ఈ 3 కోపాలో డిస్కస్ చేస్తాం. మళ్ళీ యాక్టివేట్ దీస్ 3. బై డిఫాల్ట్ వీల్ యాక్టివేట్ ఆల్ ది 3. అర్థమైందండి ఇది? ప్రొడక్షన్ ఆర్డర్లో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ ఇంటర్నల్ ఆర్డర్లో ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ చేసేటప్పుడు అసెట్ అకౌంటింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నాము. ఓకే, ఇక్కడేంటి మనం 100% ఫుల్ 100% సెటిల్ చేస్తాం ప్రొడక్షన్ ఆర్డర్లో. ఏఈసీలు అనుకోండి, ఈచ్ రిసీవర్కి ఎంత పర్సెంటేజ్ సెటిల్ చేయాలి. అండ్ డాక్యుమెంట్ టైప్, ఏ డాక్యుమెంట్ టైప్తో పోస్ట్ అవ్వాలి. ఎస్ఏ, డాక్యుమెంట్ టైప్ ఈస్ ఎస్ఏ. దట్స్ సేవ్. ఈ రెసిడెన్స్ టైము ఆర్కీవింగ్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది 3 అని. ఈ లాగ్ ఉంటుంది కదా, ఆ లాగ్ని ఎన్ని రోజులు సేవ్ చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. జస్ట్ గివ్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అండ్ సేవ్ ఇట్. ఆటోమేటిక్గా తీసుకుంటుంది 3 months అని. సేవ్ ఇట్. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ రూల్స్ ఇది కూడా ఇవ్వండి. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ రూల్స్ ఇది మీకు ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాను. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ రూల్స్ అంటే ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాను. ఐ విల్ షో యూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఎండ్. 9999. ఇది ఆల్రెడీ చూపించాను ఇంటర్నల్ ఆర్డర్ అప్పుడు ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్లో. బట్ విల్ డిస్కస్ అగైన్. Okay. So these are all not required. Maintain number ranges. Maintain number ranges. Maintain. Click on maintain. Click on maintain. Okay, group change ఉంది కదా అది. Select controlling area RECO. Double click on RECO. Double click on RECO. Select standard accounting document. Select standard accounting document. సో దీన్ని ఆర్ఈసీఓని దీనికి అసైన్ చేస్తున్నాం. స్టాండర్డ్ అకౌంటింగ్ దీంట్లో నెంబర్ రేంజ్ ఉంటుంది. దీనికి నెంబర్ రేంజ్ ఉందండి. ఓకే, ఇక్కడ ఆర్ఈసీఓ ఇది నాట్ అసైన్ అవ్వలేదు కదా. సో వీఆర్ అసైనింగ్ ఇట్ నౌ. సెలెక్ట్ స్టాండర్డ్ అకౌంటింగ్ డాక్యుమెంట్. క్లిక్ ఆన్ అసైన్ ఎలిమెంట్ గ్రూప్. అసైన్ ఎలిమెంట్ గ్రూప్.
అసైన్ ఎలిమెంట్ గ్రూప్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. దిస్ ఈజ్ అవర్స్. సేవ్ ఇట్. సో అర్థమైందండి. సో ఇక్కడ మనకి నెంబర్ రేంజ్ ఉంది. ఓకే, 1 to 1 lakh ఉంది కదా. ఆ నెంబర్ రేంజ్ ఏంటంటే దీనికి స్టాండర్డ్ అకౌంటింగ్ డాక్యుమెంట్కి ఉంది ఆ నెంబర్ రేంజ్. ఓకే, సో దానికి ఆ ఉన్నదానికి అసైన్ చేసాం మన కంట్రోలింగ్ ఏరియాని. ఓకే, సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద కాన్ఫిగరేషన్ ఫర్ కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్. నౌ వీ నీడ్ టు డూ పీపీ సెట్టింగ్స్. పీపీ సెట్టింగ్స్ ఇంటిగ్రేషన్ CO to PP సెట్టింగ్స్, అది ఒక రోజు పడుతుంది. దెన్ విల్ స్టార్ట్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో విల్ స్టాప్ ఇట్ హియర్.